शाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। भक्तुलारा రామాయణ విశేషాలు చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. మరి ప్రథమ సర్గలో ఉన్నాం. 4 భాగాలుగా చెప్పుకున్నాం. 5వ భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. రాముడు ఆ తర్వాత పద్మ సరస్సు ఒడ్డున, అంటే పద్మాలు బాగా ఉండే సరస్సు, దాన్ని పంపా సరస్సు అంటారు. అక్కడ హనుమంతుడు అనే కోతిని, వానరుణ్ణి కలుసుకున్నారు. కోతులు అంటే మామూలు మనకు కనపడే ఈనాటి కోతులు కాదు, ఒక్కొక్కటి కొండంతా ఉండే కోతులు అది. ఆ తర్వాత ఆ హనుమంతుడి యొక్క సూచన మేరకు సుగ్రీవుడితోటి స్నేహం చేశాడు. ఆ తర్వాత సుగ్రీవుడికి తన భార్య అపహరింపబడిన విషయాన్ని చెప్పాడు. సుగ్రీవుడు అంటే వాళ్ళ రాజు, హనుమంతుడికి రాజు, వానరుల రాజు. రాముడు చెప్పిన వృత్తాంతం అంతా కూడా విని అతని పై అనురాగంతో అగ్ని సాక్షిగా స్నేహం చేశాడు సుగ్రీవుడు. అట్లా మైత్రి కుదిరిన తర్వాత రాముడు సుగ్రీవుడిని వివరాలు అడిగాడు. ఎవరు, ఏమిటి కథ అంటే వాలిని గురించి చెప్పాడు, తన అన్న గురించి, తన పూర్వ వృత్తాంతం అంతా చెప్పాడు. ఏ విధంగా తన భార్య తన అన్న చేత అపహరింపబడింది అదంతా కూడా చెప్పాడు. రాముడు కూడా అప్పుడు నీ శత్రువుని నేను వధిస్తాను అని ప్రమాణం చేశాడు. అలా వాళ్ళిద్దరికి కూడా స్నేహం కుదిరింది. ఆ తర్వాత వాలి బలాన్ని గురించి చెప్తూ, అంటే చెప్పాలి కదా, మిత్రుడికి కూడా తన శత్రువు యొక్క బలం గురించి చెప్పాలి, అది ధర్మం. వాలి అంటే మామూలు వాడు కాదయ్యా. అతడు అరుణోదయంలో బయలుదేరి సూర్యోదయం అయ్యే లోపల, అంటే తెల్లారుధామను బయలుదేరి సూర్యోదయం అయ్యే లోపల 4 సముద్రాలని కూడాను ఎంత మాత్రం శ్రమ లేకుండా దాటి వస్తాడు అని చెప్పారు. ఇక్కడ మనం ఆపుతాం. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.